నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేయాలనే దాని మీద అయితే పూర్తి స్థాయిగా ఒక స్పష్టతకైతే ఈ కూటమి అభ్యర్థుల లిస్ట్ అయితే వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిలో భాగంగా కొన్ని నియోజకవర్గాలు అయితే అసంతృప్తి సెగలైతే రాజుకుంటూనే ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే ఇటు అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంటు స్థానాల్లో సైతం కూడా జనసేన పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి డిమాండ్ అయితే రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ప్రధానంగా కనుక చూస్తే గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన పార్టీ పోటీ చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేసేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మచిలీపట్నం ఇందులో ప్రధానంగా కనుక చూస్తే నరసాపురం పార్లమెంట్ నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచనకైతే వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీకి చెందినటువంటి అనేక మంది నేతలు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనని జనసేన అధిష్టానాన్ని తెలియజేశారు. ప్రధానంగా చూస్తే ఇటీవల కాలంలో మలినీడి బాబీ నరసాపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. నరసాపురం పార్లమెంట్ వ్యాప్తంగా కనుక చూస్తే దాదాపు 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కాపు సామాజిక వర్గం అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్లమెంట్లో నరసాపురం పార్లమెంట్ కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. ఇందులో కనుక చూస్తే ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం ఈ వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి నరసాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి దాదాపు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్ బ్యాంక్ కనుక చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి పార్లమెంట్గా నరసాపురం పార్లమెంట్ని చూడొచ్చు. గతంలో ఇదే పార్లమెంట్ నుంచి కొత్తపల్లి సుబ్బరాయుడు గతంలో ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా ప్రస్తుతం కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ హోంమంత్రి అయినటువంటి చేగుండి హరిరామజోగయ్య సైతం కూడా నరసాపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాబట్టి ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే పోటీ చేయాలనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రత్యేకంగా చెప్పాలంటే జనసేన పార్టీ తరపు నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కనుక ఇక్కడ బరిలో దిగితే భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉన్నట్టయితే కనపడతా ఉంది. ఇదే నరసాపురం పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కూడా గణనీయంగా ఉన్నటువంటి తరుణంలో టీడీపీ జనసేన కూటమి ఆల్రెడీ పొత్తులో ఉంది కాబట్టి జనసేన పార్టీ తరపు నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కనుక బరిలో దిగితే ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి నరసాపురం పార్లమెంట్ని అయితే కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఆ క్రమంలో భాగంగానే జనసేన పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితుడైనటువంటి మలినేడి తిరుమలరావు అలియాస్ మలినేడి బాబీ ఇక్కడి నుంచి పోటీ చేస్తాననేటువంటి రీతిలో అయితే ఆయన పావులు కదుపుని తెలుస్తోంది. ఇప్పటికే అనేక మంది నేతలను ఆయన జనసేన పార్టీ సంబంధించిన నేతలను సంప్రదించారు. ఒక పక్క కనుక చూస్తే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగుండి హరిరామజోగయ్య సైతం కూడా నరసాపురం పార్లమెంట్ నుంచి మలినేడి బాబీని ఇక్కడ ఎంపీగా బరిలోకి దింపాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా జనసేన అధినేతకి ఒక లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. అయితే మలినేడి బాబీకి నరసాపురం పార్లమెంట్ టికెట్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ కాపు సామాజిక వర్గం ఏకతాటి మీద ఉండే పరిస్థితి ఉంటుంది. అందులోనే తెలుగుదేశం కూడా జనసేనలో పొత్తులో ఉంది కాబట్టి ఇక్కడ ఈ పార్లమెంట్ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జనసేన నుంచి పోటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా జనసేన పార్టీ గెలిచేటువంటి స్థానాలని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా కనుక చెప్పాలి అంటే జనసేన అధినేత సైతం ఈ పార్లమెంట్ స్థానం కిందే పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. భీమవరం నుంచి ఆయన పోటీ చేసేందుకైతే అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన ఇప్పటికే భీమవరం సంబంధించినటువంటి టీడీపీ జనసేన శ్రేణులతోటి చర్చలు జరిపి తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పరిస్థితి ఉంది. సో కాబట్టి జనసేన అధినేత సైతం ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి నరసాపురం పార్లమెంట్ వ్యాప్తంగా కూడా గాజు గ్లాసు గుర్తు కనిపించాలి అంటే నరసాపురం పార్లమెంట్ సీట్లో ఖచ్చితంగా జనసేన పార్టీ సింబల్తో మాత్రమే పోటీ చేయాలి. అందులో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను ఇక్కడ బరిలోకి దింపాలనేటువంటి ఒక వ్యూహరచన టీడీపీ జనసేన చేస్తున్నట్లయితే కనపడతా ఉంది.